ఈరోజు నాగుల చవితి. మీరందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు, గుడ్లు వేసేసి నాగరాజుకైతే దండం పెట్టేసుకున్నారా? మమ్మల్ని క్షేమంగా చూడమని చెప్పి. ఏదైనా పొరపాటు చేసినా, తప్పు జరిగినా మమ్మల్ని మన్నించయ్యా, మా జోలికి రావద్దని దండం పెట్టుకున్నారా? కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇలాంటివన్నీ నేను ఒకప్పుడు నమ్మేదాన్ని కాదు. బట్ నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఇంటి పక్కనే పుట్టుందా, ఎంత పెద్ద పుట్టు. ఆ పుట్టులో పాము కూడా ఉంది, పెద్ద త్రాచుపాము ఉంది. రియల్లీ మేమందరం కళ్ళతో చూసామన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఎవరిని ఏం చేయదు. సో అలా ముందు నుంచి వెళ్ళినా కూడా ఏం చేయదు. సో ఏంటో మరి అది ఒక దైవ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ళ మధ్యలో పుట్టుండడం అనేది, సో ఆ పాము కూడా ఎవరిని ఏం చేయదు అనడం అనేది, సో అది చాలా గ్రేట్ థింగ్ కదా. సో ఇంక అందుకే వర్షంగా ఉన్న పుట్ట అంతా కూడా క్లోజ్ అయి ఉన్న అందరూ క్లీన్ చేసి పూజలు అయితే చేసేసుకున్నారు. ఈరోజు సాటర్డే, మీ అందరికీ తెలుసు నేను 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానని. ఇది మనకి 2వ వారం. సో ఫస్ట్ ఇంకా ఇంట్లో వ్రతం కంప్లీట్ చేసేసుకుని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాను. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చినప్పటికి 11 అయింది. సో అప్పటి వరకు కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నాను కదా. ఫుల్ హెడేక్, కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి అనమాట. అందుకే మార్నింగ్ నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో కూడా అంత క్లియర్గా పెట్టలేదు. సో కొంచెం వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేసి పెడతాను. సో మీరు కూడా నాగయ్యకి దండం పెట్టుకోండి. సో రోజు కనిపిస్తుంది, బట్ ఈరోజు ఎందుకో రాలేదు. కనబడుతుందేమో అని చూశాను కానీ కనిపించలేదు. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ పుట్టకి హోల్స్ ఎలా ఉన్నాయో. సో మీరు కూడా ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టేసుకోండి. లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.